It's not just skin care, it's cell care. Shop now. బ్రేకింగ్ న్యూస్ బాచుపల్లిలోని మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. మణిపూర్కి చెందిన విద్యార్థి నోవెల్లా కీలక సూత్రధారిగా గుర్తించారు. డ్రగ్స్ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను గుర్తించింది ఈగల్ టీం. కిలోకి పైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, ఓజీ కుష్ కలిపి సిగరెట్లు తయారు చేసి వర్సిటీలో అమ్ముతున్నారు. బాచుపల్లిలోని మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. మణిపూర్కి చెందిన విద్యార్థి నోవెల్లా కీలక సూత్రధారిగా గుర్తించారు. డ్రగ్స్ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను గుర్తించింది ఈగల్ టీం. కిలోకి పైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, ఓజీ కుష్ కలిపి సిగరెట్లు తయారు చేసి వర్సిటీలో అమ్ముతున్నారు. రెటికా మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, చెప్పండి, అసలు ఈ నలుగురు ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు కదా, ఈ కేసు ముందు కూడా ఇలాంటి హిస్టరీ ఏమన్నా ఉందా ఆ విద్యార్థులకు సంబంధించి? ప్రియా, ఇప్పటి వరకు మనం ఫామ్ హౌస్లు డ్రగ్స్కి సంబంధించినవి చూసాము, అలాగే పబ్బులలో డ్రగ్స్ వినియోగించిన ఘటనలు చూసాము. కానీ ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీల్లోకే డ్రగ్స్ చొరబడ్డాయి. విద్యార్థులు యూనివర్సిటీల్లో గంజాయితో పాటు ఇతర డ్రగ్స్ సేవిస్తున్న సంఘటనలు మనకు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం బాచుపల్లిలోని మహీంద్రా యూనివర్సిటీలో ఉన్నాం. ఇదే యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా 2 స్టూడెంట్స్ ఈ కేసులో అరెస్ట్ కాగా మరొక 2 పరారీలో ఉన్నారు. బయటి వ్యక్తులు మరొక 2ని ఈ కేసులో అరెస్ట్ చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా జూలై 7వ తేదీన మల్నాడు రెస్టారెంట్కి సంబంధించిన కొంపల్లిలో ఉన్న ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన దాంట్లో చైన్ సిస్టమ్ మొత్తం కూడా వెలుగులోకి వస్తుంది. ఈ మొత్తం హైదరాబాద్కి ప్రధానంగా ఇప్పటి వరకు గత కొద్ది రోజులుగా పట్టుబడుతున్న డ్రగ్స్కి సంబంధించిన దాంట్లో నైజీరియన్కి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, నిక్కీ అని. అతని ద్వారానే డ్రగ్స్ మొత్తం కూడా వస్తున్నట్లుగా కూడా ఇప్పటి వరకైతే అధికారులు, ఈగల్ టీం ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. ఆ లింక్ ద్వారానే ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీలోకి 2 పార్సిల్స్ రావడం, ఆ పార్సిల్స్ కూడా ఢిల్లీలో ఉంటున్న నిక్కీ నుండి ఇక్కడ మణిపూర్కి సంబంధించిన విద్యార్థి నోవెల్లాకి రావడం జరిగింది. అతను ఇక్కడ మరొక విద్యార్థి జావేద్ ఖాన్తో కలిసి లోపల విద్యార్థులకు డ్రగ్స్ను విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. గంజాయితో పాటు ఓజీవీడ్, ఈ 2 డ్రగ్లని వీళ్ళు సిగరెట్లలో కలుపుతూ లోపల ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. మనం చూడొచ్చు, అంటే యూనివర్సిటీ లోపల ఏం జరుగుతుంది అనేది బయటి వ్యక్తులకు ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పర్మిషన్ తీసుకున్న తర్వాత, అంటే లోపల యూనివర్సిటీ నుండి అధికారుల పర్మిషన్ తీసుకుంటేనే బయట వ్యక్తులు లోపలికి వెళ్తారు. ఐడి కార్డులు ఉంటేనే లోపలికి పంపిస్తారు. మనం చూడొచ్చు కూడా 2 లోపలికి వెళ్తున్నారు, వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. అంత స్ట్రిక్ట్గా ఉన్న ఈ యూనివర్సిటీ లోపలికి డ్రగ్స్ వెళ్ళాయి. విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ సేవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా పట్టుబడ్డారు. అందులో దాదాపు 14 మందికి పాజిటివ్ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు యూనివర్సిటీ లోపలికి డ్రగ్స్ ఎంతవరకు చొరబడ్డాయి అనేది. ఈ రకంగా మొత్తం కూడా విద్యార్థులనే టార్గెట్గా చేసుకుంటూ ప్రధానంగా వీళ్ళు డ్రగ్స్ను విక్రయిస్తున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 విద్యార్థులే మీ తోటి విద్యార్థులకు డ్రగ్స్ను అమ్ముతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మొత్తానికి ఈ కేసు అయితే చాలా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహీంద్రా పేరున్న కంపెనీ, అలాంటి మహీంద్రా యూనివర్సిటీలోనే విద్యార్థులు డ్రగ్స్ తాగుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత యూనివర్సిటీ పైన ఉంది. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుందో చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఎక్కడ కూడా అలాంటిది లేకపోవడం ద్వారానే డ్రగ్స్ విచ్చలవిడిగా యూనివర్సిటీలోకి వెళ్ళాయి. అక్కడ విద్యార్థులందరూ కూడా, చాలా వరకు విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు కూడా మనకు ఈగల్ టీం దాడి ద్వారా మనకు తెలుస్తుంది. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.